ఆంధ్రప్రదేశ్లో చతికిలబడిన కాంగ్రెస్ ను మళ్లీ జీవం పోసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు వైఎస్ షర్మిల. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచే దూకుడు పెంచుతున్నారు. నేరుగా జగన్ ను టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్న షర్మిల కాంగ్రెస్ కు మరింత ఊపు తెచ్చేందుకు 2 స్థానాల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పెడుతున్న వేళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. హస్తం పార్టీలో పునరుత్తేజం తెచ్చేలా ప్రణాళికలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. స్థానిక నేతలను కలిసి పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో తాను పోటీ చేసే నియోజకవర్గాలపై షర్మిల ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. సొంతగడ్డ అయిన రాయలసీమతో పాటు మరొక చోట నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక 2 స్థానాల్లో పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరచాలన్నది షర్మిల వ్యూహంగా తెలుస్తోంది. దీంతో షర్మిల తాను పోటీకి పరిశీలిస్తున్న సీట్లపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఒకప్పుడు తన తండ్రి, ప్రస్తుతం తన అన్న జగన్ పోటీ చేసి వరుసగా గెలుస్తున్న పులివెందుల సీటు కోసం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తన బాబాయ్ వివేకానందరెడ్డి కుమార్తె తన సోదరి సునీత పార్టీలోకి వస్తే మాత్రం ఆ సీటు వదిలిపెట్టే యోచనలో షర్మిల ఉంది. పులివెందులతో పాటు అమరావతి ప్రాంతంలోని 2 స్థానాల్లో ఒక సీటును షర్మిల ఎంచుకునే అవకాశం ఉంది. విజయవాడ తూర్పుతో పాటు గుంటూరు పశ్చిమ సీట్లలో పోటీ చేయడంపై షర్మిల పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ తూర్పు లేదా గుంటూరు పశ్చిమ సీట్లను షర్మిల పోటీకి పరిశీలించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. విజయవాడ తూర్పు, గుంటూరు పశ్చిమ సీట్లు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. గతంలో ఇక్కడ 6 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ మారిన పరిస్థితుల్లో గత దశాబ్ద కాలంగా ఈ స్థానాల్లో వేరే పార్టీలు గెలుస్తూ వస్తున్నాయి. ఇక్కడ భారీ సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఓటు బ్యాంకులు కూడా తారుమారయ్యాయి. కానీ ఇప్పుడు తిరిగి షర్మిల అక్కడ పోటీ చేస్తే తిరిగి ఆ కేడర్ కాంగ్రెస్ లోకి వస్తుందని భావిస్తున్నారు. దాంతో షర్మిల గెలుపు సునాయాసం అవుతుందని లెక్కలు కడుతున్నారు. మరొక వైపు షర్మిల విజయవాడ తూర్పు లేదా గుంటూరు పశ్చిమ సీట్లలో ఒకదాన్ని ఎంచుకుంటే ఇక్కడ ఇప్పటికే ప్రకటించిన వైసీపీ ఇన్ఛార్జీలను మార్చేందుకు జగన్ సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడ తూర్పునకు దేవినేని అవినాష్, గుంటూరు పశ్చిమనకు విడదల రజనీలు ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. వీరిని మరొక చోటుకు మార్చే అవకాశం ఉంది. అయితే షర్మిల పోటీపై క్లారిటీ వచ్చాకే జగన్ ఈ సీటులో మార్పులు చేయాలా వద్దా అన్నది నిర్ణయించనున్నారు. మొత్తం మీద ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేలా చేసేందుకు షర్మిల గట్టి వ్యూహంతోనే ముందుకు వెళుతున్నారు.